హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఎలాంటి టేపు లేకుండా ఓన్లీ ఆల్తి బ్లౌజ్తోనే ఈరోజు మీకు కటింగ్ వీడియో చూపించబోతున్నానండి. ఆల్తి బ్లౌజ్తో ఏ విధంగా మనం కొలుచుకొని బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. కొత్త వారికి ఈజీగా అర్థమవుతుంది. ఈ టేపు ఇదంతా కన్ఫ్యూజన్ లేకుండా ఓన్లీ ఆల్తి బ్లౌజ్తోనే ఒక మార్కింగ్ ఉంటే చాలండి. మార్కింగ్తో ఆల్తి బ్లౌజ్ పెట్టుకొని ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో స్పష్టంగా అయితే చూపిస్తానండి. చూడండి, ఇక్కడ హ్యాండ్ వచ్చేసి హ్యాండ్ పొడవు లూజు అన్నీ తీసుకుంటున్నానండి. అక్కడ ఆల్తి బ్లౌజ్ ఏవేవైతే మార్కింగ్స్ ఉన్నాయో అవన్నీ మనం ఇక్కడ తీసుకుంటున్నాము. పొడవు లూజు అట్లా సంఖ దగ్గర ఎంత అనేది ఆ విధంగా అయితే మనం కొలుచుకోవాలండి. నీట్గా ఆ విధంగా పెట్టేసి చూస్తున్నారు కదా. అట్లా ఇక్కడ పొడవు చంక దగ్గరికి డౌన్గా అట్లా నిదానంగా చాపిస్తే గీసుకుంటే చాలండి. ఈజీగా అనేది వచ్చేస్తుంది. హ్యాండ్ చూస్తున్నారు, మెల్లగా మెల్లగా డౌన్ తీసుకుంటే ఆ విధంగా వస్తే సరిపోతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజ్ అయితే మనం తీసుకున్నామండి. ఈ విధంగా బ్యాక్ సైడ్ నుంచి మనం చెస్ట్ లూజ్ తీసుకున్నాము, సరిపోయింది. ఇంకా హోలింగ్ అనేది హోలింగ్ అనేది మన పక్కకు ఉండాలా, జాయింటింగ్ అనేది మన పక్కకు ఉండాలా. 2 పీసెస్ హోలింగ్ అనేది అక్కడ ఉండాలండి, అటువైపుకి మనకు ఆపోజిట్గా. మనమైతే ఇప్పుడు పొడవు అయితే తీసుకున్నామండి. వీప్ పొడవు షోల్డర్ దగ్గర నుంచి కింది వరకు అయితే మనం పట్టుకొని, కింద డాక్స్లు ఉంటాయి కదా, ఆ టక్స్ల వరకు మనం పట్టుకొని ఆ విధంగా కొలత అయితే పొడవు తీసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ కాదండి, నార్మల్ కటింగ్ కాబట్టి 2 ఒకటేసారే కట్ చేయొచ్చు అనమాట. ఇట్లా హోల్ చేసేసి ఇంక ఇక్కడ వచ్చేసి నీట్గా మడత పెట్టి మనం బ్లౌజ్ని ఈ విధంగా నీట్గా అనేది మడత పెట్టుకుంటూ మనము లైనింగ్ క్లాత్ మీద అయితే ఆ విధంగా మనం పరుచుకున్నామంటే కొలతలు అనేది ఈజీగా తీసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. నెక్ అంతా సర్దాలి, దీని మీద అయితే బాగా కూర్చోపెట్టాలి. ఈ విధంగా అయితే మనం కూర్చోపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మనకు నెక్ ఎంత ఉంది విడుతూ, అలాగే షోల్డర్ ఎంత ఉంది అనే విధంగా మనకు కరెక్ట్గా గీసుకుంటే సరిపోతుందండి. కింద ఇక్కడ దగ్గర నుంచి పైన సంఖ దగ్గర వరకు ఒక లైన్ గీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇంకా క్రాస్ బెల్ట్ దగ్గర ఒక మార్కు, బ్యాక్ నెక్ ఈ విధంగా మడత 2 ఇట్లా హోల్ చేసాం కదా, మడత మీద పెట్టేసి ఈ విధంగా ఒక స్కేల్ అనేది తీసుకొని లైన్స్ అనేవి కరెక్ట్గా వేసుకోవాలి. డౌన్ అనేది ఇలా ఈ విధంగా ఒక గీసుకున్నామంటే ఫస్ట్ గీసుకోండి, సరిపోతుందా లేదా అని మరీ ఒకసారి చెక్ చేసుకోండి. నిదానంగా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే చంక దగ్గరే మెయిన్గా మనకు కటింగ్ అనేది మెయిన్గా చేసుకోవాలి. లూజ్ అయినా కష్టమే, టైట్ అయినా కష్టమే. ఒక 2 ఇంచెస్ అయితే ఎక్కువైందనమాట, అందుకు కొద్దిగా అయితే నేను తగ్గిస్తున్నాను. చూడండి, ఈ విధంగా అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు కరెక్ట్ సరిపోయింది. అలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చండి. నేను చూపించిన విధంగా కటింగ్ చేయండి, ఖచ్చితంగా మీకు బ్లౌజ్ అనేది కుదురుతుంది.
ఇప్పుడు మనం ముందర నెక్ అయితే కటింగ్ చేసుకున్నాము. ముందు జస్ట్ మార్కింగ్ మాత్రమే వేసుకున్నాం కదండి. ఇప్పుడు మళ్ళీ కరెక్ట్గా సరిపోతుందా లేదా మనం మార్కింగ్ గీసిన కాడికని చూసుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. రౌండ్ అనేది ఆ విధంగా మీకు రౌండ్ బాగా నీట్గా గీసుకొని ఉక్స్ పట్టి ఉంటుంది కదా, కాజా పట్టి, ఉక్స్ పట్టి, వాటిని 4వ ఉక్స్ దగ్గర మాత్రము మార్కింగ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్టు పొడవు ఈ విధంగా అయితే కొలుచుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో కదా. ఇలాగా ఓన్లీ ఆల్తి బ్లౌజ్ ఉంటే సరిపోతుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది చాలా బాగా యూస్ అవుతుంది ఈ వీడియోను. ఇంకా మార్కింగ్ ప్రకారం కటింగ్ చేసుకుంటూ వెళ్ళడమే. ఇట్లా డైలీ ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఓన్లీ మిషన్ తొక్కేది వస్తే చాలండి. ఇంకా ఇది వచ్చేసి ఇది 1కి 2 సార్లు మీరు ఇలా కటింగ్ చేసుకుంటూ ఉంటే మీకు అలవాటు అయిపోతుంది. ఎప్పుడో ఒకసారి కటింగ్ చేసుకుంటే రాదనమాట. డైలీ ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. కటింగ్ ఏదో ఒక బ్లౌజ్, ఏదో ఒక వేస్ట్ క్లాత్, ఇప్పుడు చీరలు అనేవి పక్కన పడినవి ఉంటాయి కదా, అదే చీర తీసుకొని మీరు డైలీ కటింగ్ అనేది చేసుకుంటూ ఉంటే అలవాటు అయిపోతుంది అన్నమాట కటింగ్. ఈ విధంగా బ్యాక్ నెక్ కూడా మార్కింగ్ అనేది వేసుకొని ఇలా రౌండ్ అనేది మనం నీట్గా వచ్చేలా తీసుకోవాలి. మళ్ళీ మనకు నెక్ సరిపోతుందా, ఎక్కువ తక్కువ అవుతుందా అనేది కూడా చూసుకోవాలి. కరెక్ట్ సరిపోయిందండి, కరెక్ట్గా సరిపోయింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనకు సరిపోయే విధంగా మనము, సరిపోకుండా తక్కువైతే కొద్దిగా ఎక్కువ కటింగ్ చేసుకోవచ్చు, ఎక్కువైతే కొద్దిగా తగ్గించుకొని మార్కింగ్ తగ్గించుకొని కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకున్నాము. మనకు ఆల్తి బ్లౌజ్ క్రాస్ బెల్ట్ ఎంత ఉందో అంత ఖచ్చితంగా కటింగ్. అదే విధంగానే మార్కింగ్లు అనేది పెట్టుకొని హుక్స్ పక్కన ఒక పొడవు తీసుకోవాలి, టక్స్ పట్టిన దగ్గర ఒక పొడవు తీసుకోవాలి, లాస్ట్ కుట్ల లేక ఉంటుంది కదా, ఆడి వరకు ఒకటి తీసుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాను కదా, కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. రాని వాళ్ళకు మాత్రం పెద్ద బ్రహ్మ విద్యలా ఉంటుంది, వచ్చిన వాళ్ళకు మాత్రం కోతి ఆటలా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇలా ఈ విధంగా సింపుల్గా అయితే మనం జాకెట్ కటింగ్ ఆల్తి బ్లౌజ్తో ఎలా కట్ చేసుకోవాలని చూసాం కదా. ఈ విధంగా కట్ చేసుకొని ఎలా వచ్చిందో కటింగ్ నాకు కామెంట్ చేయండి.